2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 OTTలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 OTTకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 OTTను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. కూటమి ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కొంతమందికి ఒక గుడ్ న్యూస్ ఇచ్చింది అనేది ఒక చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో, అదే ఏ రకమైనటువంటి గుడ్ న్యూసో అక్కడ బ్యాడ్ న్యూస్ కూడా ఉంది అనేది ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలో అన్ఫిట్ అయినటువంటి ఉద్యోగులు, ప్రధానంగా డ్రైవర్లకి ఈ అంశానికి సంబంధించి ఎక్కువగా ప్రయారిటీ అనేది ఉంటుంది. 45 సంవత్సరాలు దాటిన తర్వాత వారు ప్రతి ఏడాది ఫిట్నెస్ సర్టిఫికెట్ అనేది సబ్మిట్ చేయాలి. మెడికల్ బోర్డు, ఆర్టీసీకి సంబంధించి మెడికల్ బోర్డు ఎగ్జామినర్స్ ఉంటారు, డాక్టర్స్, వారు ఇచ్చినటువంటి దాన్ని బట్టే బేస్ చేసుకుని ఆయన్ను ఉద్యోగంలో ఉంచాలా, కొనసాగించాలా, లేకపోతే పక్కన పెట్టాలా అనేది డిసైడ్ చేస్తుంది. ఇలాంటి సందర్భంలో 2020 నుంచి దాదాపుగా వందలాది మంది ఈ అన్ఫిట్ అయ్యి ఉద్యోగాన్ని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి క్రమంలో కూటమి ప్రభుత్వం అటువంటి వారికి ఒక శుభవార్త చెప్పింది. వారందరికీ ఆల్టర్నేటివ్గా ఉద్యోగాలు కల్పించాలి వివిధ డిపార్ట్మెంట్లలో అని. ఇది చాలా మంచి పరిణామం, నిజంగా గుడ్ న్యూసే. అయితే కొంతమంది మాకు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి ఆరోగ్యరీత్యా వారు అన్ఫిట్ అనే సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మరి మిగిలిన డిపార్ట్మెంట్లలో ఎలా పనిచేస్తారు? వారి ఆరోగ్యం బాగోకపోవడం వల్లే కదా, ముఖ్యంగా దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఏదైనా కావచ్చు, దాంతో బాధపడుతూ ఉద్యోగం చేయలేక ఎవరైతే మంచానికి కొంతమంది పరిమితమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరి వారు ఇతర డిపార్ట్మెంట్లలో ఎలా పని చేయగలరు అనేది ఒక పాయింట్. అలాగే ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కానీ యూనియన్ నాయకులు కానీ ఎప్పటి నుంచో ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అదేంటంటే, ఎవరైతే ఇలాగా ఉద్యోగంలో, ఎవరైతే ఇలా కుటుంబంలో ఒక పెద్దగా ఉండి ఇలా అన్ఫిట్ మెడికల్గా అయినటువంటి వారిని ఒక రకమైనటువంటి ఆలోచన విధానంతో వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తే ఎక్కడో చోట వారి ఫ్యామిలీని లీడ్ చేయడానికి బాగుంటుంది అనేది ఎప్పటి నుంచో ఆ కుటుంబాలకు సంబంధించిన వారు ఫైట్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆ రకమైనటువంటి ఆలోచన చేయకుండా ఇక్కడ మరి వారికే మళ్ళీ ఉద్యోగ అవకాశం ఇస్తాం అని చెప్పి సానుకూలంగా స్పందించిందని చెప్పి ఒక రకమైనటువంటి, ఇప్పుడు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాదాపుగా 80% వ్యతిరేకిస్తున్నారు. అదేంటంటే, మేము చేయలేనటువంటి పరిస్థితుల్లోనే కదా అన్ఫిట్ అయినటువంటి సర్టిఫికేట్ ఇచ్చారు, మేము ఉద్యోగానికి పనికిరామనేగా అన్ఫిట్ అంటే, మరి అటువంటి వారికి ఇతర డిపార్ట్మెంట్లలో ఎలా అవకాశం ఇస్తారు? ఆ ఆలోచనను పక్కన పెట్టి ఆ కుటుంబాలలో ఉన్నటువంటి ఒకరికి, భార్యనో కుమారుడు ఎవరో ఒకరికి అవకాశం ఇస్తే ఆ కుటుంబం ఆర్థికంగా కొంత బలపడుతుంది కదా అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. వాస్తవానికి ఒక రకంగా చాలా గుడ్ న్యూసే, కానీ దాని వెనుక ఒక రకమైనటువంటి బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. అంటే ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, మేము ఉద్యోగానికి వెళ్ళలేం, అలా అని చెప్పి మా కుటుంబంలో ఎవరికైనా అవకాశం కల్పించవచ్చు కదా అని. దాదాపుగా రాష్ట్ర విభజన తర్వాత అంటే 2014 నుంచి ఎంతోమంది ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి వారిని వదిలేసి 2020 నుంచి మాత్రమే మెడికల్గా అన్ఫిట్ అయినటువంటి వారికి అవకాశం కల్పించడం ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం, అన్యాయం అనేది కూడా వ్యక్తమవుతుంది. సాధారణంగా 2020 నుంచి జనవరి 1 నుంచి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో పనిచేస్తున్నారో ఏపీఎస్ఆర్టీసీలో, దానికి సంబంధించి వారి విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం. ఎప్పుడైతే
ఈ యొక్క సంస్థ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పీటీడీ కింద కన్వర్ట్ అయిందో అప్పటి నుంచి వారి యొక్క అన్నీ కూడా ప్రభుత్వమే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఆ విధమైనటువంటి ఆలోచన చేయట్లేదు. ఇప్పుడు ఈ నిర్ణయంతో మేము సంతోషపడాలా, ఏడవాలా, నవ్వాలా, దుఃఖపడాలా, ఈ రకమైనటువంటి చర్చ. దాదాపుగా వందలాది మంది ఉన్నారు. మరి వారి కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే కనికరించి ఒక రకమైనటువంటి ఆర్థికంగా సపోర్ట్ చేసినట్టు అవుతుంది కదా, వారి ఉద్యోగాన్ని కొనసాగించవచ్చు కదా. మరి బాగోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు, ఉద్యోగులకు మళ్ళీ తిరిగి ఉద్యోగం ఇస్తామని చెప్పడం ఏంటి? అదేదో అప్పుడే చేయొచ్చు కదా అనే రకమైనటువంటి రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అయితే దాదాపుగా చాలామంది దీన్ని స్వాగతించట్ల. కొంతమంది అయితే ఒక మంచి పరిణామమే, మేము ఇప్పటివరకు ఆర్థికంగా ఎంతో చితికిపోయాం, ఇప్పుడు మా ఆరోగ్యం బాగుంది కాబట్టి మేము ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఎక్కువగా మాకు ఇష్టం లేనటువంటి పనిని చేయమంటే ఎలా చేయగలం, కాబట్టి మేము వెళ్ళలేం. ఆ విధానంతోనే కదా మెడికల్ బోర్డు ఆఫీసర్స్, మెడికల్కి సంబంధించినటువంటి వారు అన్ఫిట్ అనేది ఇచ్చారు అనేది కూడా ప్రస్తావిస్తున్నారు. మరి అది కూడా పాయింటే. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించినటువంటి అన్ని అంశాల్లో విఫలం అయ్యింది. ముఖ్యంగా ఏదైతే డిఏల విషయంలో కానీ, ఐఆర్ విషయంలో కానీ, పిఆర్సీ కానీ, ఇలా రకరకాల వారికి ఆర్థికపరమైనటువంటి ఆధారంగా ఉండేటువంటి అంశాల్లో కూటమి ప్రభుత్వం వెనక్కి వెళ్ళింది, ఎక్కడా కూడా ముందుకు రావట్లేదు. ఏదైతే ఎన్నికలకు ముందు కూటమి పెద్దలు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయట్లేదు, నెరవేర్చట్లేదనే ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉన్నటువంటి తరుణంలో మళ్ళీ ఇప్పుడు కేవలం ఇది ఆర్టీసీకి సంబంధించినటువంటిది అయినప్పటికీ మొత్తం యావత్ ఉద్యోగ సంఘాలు దీన్ని తీవ్రమైనటువంటి వ్యతిరేకంగా చూస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఆలోచించి దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి పరిష్కారం ఇస్తే బాగుంటుంది, వారు కోరినట్లు వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తే బాగుంటుందా అనేది. ఇప్పటికే దాదాపు ఆర్టీసీలో కారుణ్య నియామకాలు అనేది సంఖ్య తగ్గిపోయింది. ఎంతోమంది విధి నిర్వహణలో చనిపోయినటువంటి వారు ఉన్నారు, అలాగే అనారోగ్యం బారిన పడి చనిపోయినటువంటి వారు ఉన్నారు. మరి వారి కుటుంబాల్లో ఉన్నటువంటి వారికి కారుణ్య నియామకాలు అనేది జరగాలి, ఆర్టీసీలో మాత్రం అది జరగట్ల. దీనికి సంబంధించి తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి ఉద్యోగులు మళ్ళీ ఇప్పుడు ఈ రకమైనటువంటి నిర్ణయంతో కూటమిపై మరింత అసహనం, నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, వ్యతిరేకతతో ఉన్నారు. దీనికి సంబంధించి మరి కూటమి పెద్దల్ని కలుస్తాం, ముఖ్యమంత్రిని కూడా కలిసి ఈ విషయంపై సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకునే విధంగా మీరు ఒక ప్రతిపాదన చేయాలి. ఏదైతే ఈ యొక్క అన్ఫిట్ అయినటువంటి ఉద్యోగులకు సంబంధించిన కుటుంబాల్లో ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశం కల్పించాలి, వారి విద్యార్హతలను బట్టి. అంటే కేవలం ఆర్టీసీలోనే కాదు, ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో ఇతర డిపార్ట్మెంట్లో వారిని మెర్జ్ చేయడం అంటారు దాన్ని, ఆ అవకాశంతో మాకు ఒక రకమైనటువంటి ఇది కల్పిస్తే మేము హ్యాపీగా ఉంటాం కుటుంబాలతో అనేది వారి సైడ్ నుంచి వస్తుంది. మరి కూటమి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.